నిజం తెలిసిపోయిందనమాట. నాకు నిజం తెలిసాక గుండాకి చేస్తావు అనుకున్నాను. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? వాడే ఇచ్చాడు. వాడెంత ధైర్యం ఇచ్చాడంటే 10 కోట్లు ఇస్తావా, అది తీసుకుని నేను నీకు ఫేవర్ చేయాలా అంటే నేను నీకు ఫేవర్ చేసి వెళ్ళి జైల్లో కూర్చోవాలా? జైలుకి వెళ్ళకపోతే చేస్తావా? నీకు ఎగెనిస్ట్గా వాదించే పీపీ ఎవరో తెలుసా నీకు? నువ్వు ఆలోచించే లోపే నీ ఆలోచనలన్నీ పసిగట్టగలవాడు. నీ మీద ఉన్న ఎవిడెన్స్లన్నీ నీకు ఎగెనిస్ట్గా ఉన్న సంగతి గుర్తుపెట్టుకో. కోర్టుకు వెళ్ళి ఆ ఎవిడెన్స్ అన్ని ట్యాంపర్ చేయడం ఎవరి వల్ల కాదు. ట్యాంపర్ చేయమని ఎవడు అడిగాడు? జాగ్రత్తగా లాకర్లో పెట్టి దాచుకో. ఇప్పుడు నేనేం చేయాలి? నా కోసం 3 చిన్న చిన్న పనులు చేయి చాలు. ఏంటవి? సీజ్ చేసిన నా ఇల్లు నీ కంట్రోల్లోనే ఉందిగా? అవును. నా బెడ్రూమ్ విండోని విప్పదీసి మళ్ళీ బిగించు. 2 స్క్రూలు మాత్రం కింద పడి. అలా చేస్తే చెయ్యగలవా? ఆ రెండోదేంటి? నా వైఫ్ మర్డర్ అయిన రోజు మా కాలనీకి ఒక కార్పెంటర్ 7ంటికి వచ్చి 7:30కు వెళ్ళిపోయాడు. తన ఎంట్రీ సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఎగ్జిట్ మాత్రం డిలీట్ చేయి. వాడికి ఈ కేసుకి సంబంధం ఏంటి? ఆ సంగతి పీపీ కోర్టులో వాదిస్తున్నప్పుడు నీకే తెలుస్తుంది. సార్, ఆ మూడోదేంటి? మూడోది, నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి నాకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తాడు ఇంటరాగేషన్ కోసం. పీపీతో పాటు నువ్వు వస్తావు. పీపీ ఎందుకు వస్తాడు? నీ లాయర్ వస్తాడు. నేను లాయర్ని పెట్టుకోను. పీపీఏ నా లాయర్. సరే, పీపీని నా దగ్గర నుంచి మా అత్తగారి దగ్గర తీసుకెళ్ళి నా లవ్ స్టోరీ ఆవిడతో మీ పీపీకి చెప్పించు. చెప్పిస్తే పీపీ నా తరఫున వాదించి నన్ను బయటికి తీసుకొస్తాడు. పీపీ నీ తరఫున వాదిస్తాడు, ఏంటి గ్యారంటీ? నా సినిమాలు చూస్తావా? యా, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఎ గుడ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీ స్క్రీన్ ప్లేని గెస్ట్ చేయడం చాలా కష్టం కదా? ఇది అంతే. నీకు ఇప్పుడేం అర్థం కాదు. నేను చెప్పినట్టు చెయ్యి. ఆ 10 కోట్లు ఇస్తావా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అంటే అన్నీ చిన్న చిన్న థింగ్స్ కదా అని. సార్, ఇంతకుముందు మీరు టేకప్ చేసిన కేసులో ఏదైనా తప్పు చేస్తే మీరు నా తల తీసేస్తారేమో అని టెన్షన్తో భయపడి చచ్చేవాడిని సార్. కానీ వాడిని కలిసాక ఆ టెన్షన్ని వెంట్రుక ముక్కలా తీసాడు సార్. నేను ఏ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయలేదు సార్. వాడు చెప్పిన 3 చిన్న చిన్న పనులు చేశానంతే. వాళ్ళ లవ్ స్టోరీని వాళ్ళ అత్తగారితో మీకు ఎందుకు చెప్పించాడో తెలియక జుట్టు పీక్కున్నాను సార్. వాడి లవ్ స్టోరీలో ఆ మున్నా అనేవాడు ఉన్నాడన్న సంగతి మీరు నోటీస్ చేసాక అర్థమైంది సార్ వాడి స్కెచ్ ఏంటో. మీరు మున్నాగాడి మీద డౌట్తో వాడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంతా గ్యాదర్ చేసి అంజలి మర్డర్ జరిగిన స్పాట్కి వస్తారన్న సంగతి సిద్ధార్థకి బాగా తెలుసు. అందుకే మీరు వచ్చే లోపు నేనే ఆ విండోను ఓపెన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేశాను. మీరు వచ్చి ఆ పని చేసింది మున్నాగాడే అని ఫిక్స్ అయిపోయి ఆ కాలనీ కెమెరాలో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేశారు. ఆ ఫుటేజ్లో మున్నాగాడి ఎంట్రీ మాత్రమే ఉంచి ఎగ్జిట్ని నేనే డిలీట్ చేశాను. మీరొచ్చి ఆ మర్డర్ చేసింది మున్నాగాడే అని కన్ఫర్మ్ చేసుకుని
ఆ ఎవిడెన్స్లన్నీ కోర్టులో సబ్మిట్ చేసి ఆ సిద్ధార్థ్ నిర్దోషిగా మీరే బయటికి తీసుకొచ్చారు. ఒకవేళ మున్నాగాడు నోరు ఇప్పితే ఎక్కడ మీకు ఆ నిజం తెలిసిపోతున్నాను భయపడి వాడిని ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేశాం. కానీ మీరు ఆ టైంలో అక్కడికి వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు మీకు నిజం చెప్పేలోపే సిద్ధార్థ్ వాడిని స్పృహ తప్పేలా చేశాడు. ఆ తర్వాత హాస్పిటల్లో వాడిని కొనేశాడు. డబ్బు సార్, ఆ డైరెక్టర్ ఎంత తెలివైనవాడంటే వాడు తరఫున లాయర్ని కూడా పెట్టుకోకుండా మిమ్మల్ని వాడుకునే బయటకు వచ్చాడు సార్. సార్, ఏ క్రిమినల్ అయినా ఎక్కడో చోట తప్పు చేసి దొరికిపోతాడు సార్. కానీ ఆ మున్నాగాడు ఎప్పుడూ అంజలి విషయంలో చేసిన తప్పుని వీడు ఫేవర్గా వాడుకున్నాడు. తప్పు చేస్తే శిక్షించే యమధర్మరాజు లాంటి మీలాంటి ఆయన చేత కూడా తప్పు చేయించాడు సార్. ఇప్పుడు చెప్పండి సార్, నేను చేసింది చిన్న చిన్న తప్పులే, కానీ మీరు చేసింది మామూలు తప్పు కాదు. ఒక అమ్మాయి ఇక్కడికి ఉరిశిక్ష పడేలా చేశారు. ఈ విషయంలో మీరు మా ఇద్దరి దృష్టిలోనే ఫూల్ అయ్యారు సార్. కానీ 10 మందికి చెప్పారంటే అందరి దృష్టిలోనే ఫూల్ అయిపోతారు. కాబట్టి కామ్గా కాఫీ తాగి వెళ్ళిపోండి. ఇందులో నాకు వచ్చిన డౌట్, అంత ప్రేమించినాడు వైఫ్ని ఎందుకు చంపాడు? ఆ సంగతి నేను అడగలేదు, వాడు చెప్పలేదు. అయినా ఇప్పుడు ఆ సంగతి తెలుసుకుని మీరేం పీకుతారు? అది డమ్మీ సార్, ఇది ఒరిజినల్ లోడెడ్ గన్ విత్ సైలెంట్ సార్. ఆర్టిస్టులు వాడేటప్పుడు ఇది వాడండి. ఓకే సార్. మిస్ఫైర్ అయ్యి గోడకు తగిలేటప్పుడు ఇది వాడండి, ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఓకే. సీన్ గురించి సాయంత్రం డిస్కస్ చేద్దాం. షూర్ సార్. వెళ్ళండి. రేయ్, సార్. చెప్పాను కదా సాయంత్రం డిస్కస్ చేద్దాం. అలాగే సార్. వెళ్ళండి. డీసీపీని కలిశారంట కదా. ఒక కేసు ఓడిపోయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు అలా బాధపడతారండి సార్. మీరు నన్ను ఈ కేసు నుంచి తప్పించి నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చారు. గిఫ్ట్ ఇస్తే వెనక్కి ఇచ్చేశారు. ఇప్పటికైనా చెప్పండి సార్, ఎంత కావాలి అరేంజ్ చేస్తాను. ఇప్పుడు మీరు మీ ప్రిన్సిపల్స్తో రాజీ పడ్డం తప్ప వేరే ఆప్షన్ లేదు సార్. ఎందుకంటే ఒక ముద్దాయి తనే నేరం చేశానని మ్యాజిస్ట్రేట్ ముందు కన్ఫెషన్ ఇచ్చాక ఏ కోర్టుకి వెళ్ళినా లాభం లేదు. అయినా ఇది మీకు తెలియని లా కాదు. ఒక ఆప్షన్ ఉంది సార్, నా అంతటా నేనే ఈ హత్య చేశానని ఒప్పుకుంటే తప్ప ఉన్నాను ఎవడు బయటికి రాడు. అది ఎలాగో జరగదు. ఈ మ్యాటర్ ఇక్కడితో వదిలేస్తే బెటర్ సార్. హాయ్ సిద్ధార్థ్. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. ఎవరితను? కొత్త ఆర్టిస్టా? హాలీవుడ్ ఆర్టిస్ట్లా ఉన్నాడు. ఇతన్ని పెట్టి కిల్ బిల్ లాంటి కమర్షియల్ సినిమా హాలీవుడ్లో తీయొచ్చు. ఈజ్ హీ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్? కాదు సార్, ఈజ్ అ హానెస్ట్ అండ్ సిన్సియర్ లాయర్. అంజలి కేసులో నాకు క్లీన్ చిట్ ఇప్పించి బయటికి తీసుకొచ్చింది నేనే. బై ది వే, ఐఎమ్ గోగో. సిద్ధార్థ్ని హాలీవుడ్కి పరిచయం చేసింది నేనే. మళ్ళీ ఇతనితో ఇంకో సినిమా చేయడానికి ఇండియా వచ్చాను. కానీ అంజలి చనిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. అంజలి నా కూతురు లాంటిది, ఇతనికి భార్య. అయినా ఏంటండి ఇది? అంజలిని చంపిన వాడిని చంపితే నేనైనా చంపాలి, లేకపోతే ఇతనైనా చంపాలి. కోర్టు ఎవరండి చంపటానికి? మీరు చంపితే క్రిమినల్ అవుతారు. ఆఫ్టర్ ఆల్ అయితే ఏంటండి తొక్క? మీలాంటి క్రిమినల్ లాయర్ని పెట్టుకుని డబ్బులు పడేసి బయటకు వచ్చేస్తాను. క్రిమినల్ కనబడితే చంపేస్తావా? చంపేస్తావని అడుగుతావండి? వాడు ఎక్కడున్నాడో చెప్పండి, కాల్ చౌతలు పడేస్తాను. ఎదురుగుండా పెట్టుకుని మాట్లాడారు, చంపేక.
ఇప్పుడు దాకా న్యాయాన్ని గెలిపించావు, క్రిమినల్ లాయర్ మాత్రమే చూసావు. కానీ ఈ క్షణం నుంచి ప్రతి క్షణం 360 డిగ్రీస్లో మృత్యుని పరిచయం చేసే ఒక హార్డ్ కోర్ క్రిమినల్ని చూడబోతున్నావు. నువ్వు నాతో ఆడింది లైఫ్ గేమ్ మాత్రమే, కానీ నేను నీ డెత్ గేమ్ ఆడబోతున్నాను. నీకు చూపించే నరకం తట్టుకోలేక నీకు నువ్వే నిజం ఒప్పుకునేలా చేస్తాను. ఆట నువ్వు మొదలుపెట్టావు, నేను ఫినిషింగ్ ఇస్తాను. వీడితో కిల్ బిల్ సినిమా తీద్దాం అనుకుంటే వీడి కిల్లింగ్ సీన్లో ఇరికించాడేంటి? ఆయ్. నీకేం అర్థమైంది? అంజల్ని చంపేసి ఈయన ఎర్రి పప్పం చేసి నువ్వు బయటకు వచ్చావు అన్న విషయం అర్థమైంది. ఇప్పుడేం చేస్తావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్దామని అనుకుంటున్నా.